గుంటూరులోని మద్దిరాల కాలనీలో నూతనంగా నిర్మించిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ స్తంభాలు, విద్యుత్ లైన్ల కార్యక్రమానికి తూర్పు శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ అహ్మద్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 9 లక్షల వ్యయంతో ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ లైన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. దాదాపు 300 కుటుంబాలకు ఈ విద్యుత్ లైన్లు ఉపకరిస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏపీసీపీడీసీఎల్ సిబ్బంది, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మద్దిరాల కాలనీలో గత 5 సంవత్సరాల నుండి ప్రజలు అనేక రకాల గగ్గోలు పెట్టినప్పుడు కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు స్పందించకుండా 5 సంవత్సరాల్లో అనేక మంది తమ ఫ్రిడ్జులు కాలిపోయినాయి, టీవీలు కాలిపోయినాయి అని చెప్పి పదే పదే విన్నవిస్తున్నప్పుడు కూడా స్పందించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ 2 నెలల కాలంలోనే విద్యుత్ సిబ్బంది ఈరోజు ముందుకొచ్చి వెంటనే చెప్పంగానే దీని మీద స్పందించి స్థానికంగా అవసరమైనటువంటి ట్రాన్స్ఫార్మర్ని ఏర్పాటు చేసి దాదాపు 9 లక్షల వ్యయంతో ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ని ఏర్పాటు చేసి ఈ లైన్లన్నింటి కూడా నాణ్యమైనటువంటి విద్యుత్తుని సరఫరా చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా గొప్ప విషయం. దీనికి విద్యుత్ సిబ్బంది అందరినీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ స్థానికంగా పేద ప్రజలకు అవసరమైనటువంటి ఎటువంటి కార్యక్రమైనా ముందు చూపుతో ముందుకెళ్తాం. ఎక్కడ కూడా వెనకాడేటువంటి ప్రసక్తి లేదు. ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేద ప్రజలకు ఒక భరోసా కల్పించేటువంటి ప్రభుత్వం ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. అలాగే సార్ నోటీసులో తీసుకుని వచ్చాము. మన తూర్పు నియోజకవర్గంలో 33 kV సబ్స్టేషన్లు 2 ఆవశ్యకత ఉంది. పొత్తూరు వారితోట మరియు శారదా కాలనీలో. అది కూడా నిన్న సార్ పేపర్ తీసుకోవడం జరిగింది. అది వారి నోటీస్ దృష్టిలో తీసి రోజుల్లో 24/7 గవర్నమెంట్ అయితే ఏదో మనకి దిశానిర్దేశం చేసిందో 24/7 నిలయం ఇచ్చేదానికి మేము అందరం ఇస్తామని చెప్పి శాసనం చేసుకుంటాం. ఇక్కడ ఈ ప్రాంతానికి అందరికీ మేము మా ఏపీసీపీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.